భక్తులారా, మాఘ పురాణం చెప్పుకునే ముందు ఒక భక్తి గీతాన్ని మనం పాడుకుందాం. బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము, బ్రహ్మ గడిగిన పాదము, జలగి వసుధ గొలిచినది పాదము, బలితలమోపిన పాదము, తలక గగనము తన్నిన పాదము, బలరిపుగాంచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాముదల నిడిన పాదము, ప్రేమతో శ్రీ సతీ పిసిగిడి పాదము, పామిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, పరమయోగులకు పరిపరి విధముల వరమొసగడిని పాదము, పరమయోగులకు పరిపరి విధముల వరమొసగడిని పాదము, తిరువెంకటగిరి తిరుమని చూపిన పరమ పదముని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. పార్వతీపదే హర హర మహాదేవ, లక్ష్మీపదే శ్రీ హరి మహాదేవ. మాఘపురాణంలో ఈరోజు 23వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం మనం. గృత్స్నమత మహర్షి జగన్మునితోటి ఇంకా ఇలా చెప్తున్నారు. పారిజాత పుష్పం కోసం వెళ్ళిన ఆ ఇంద్రుడి సేవకుడైన యక్షుడు ఎంతకీ తిరిగి రాకపోయేటప్పటికీ ఇంద్రుడే దేవతలను వెంట పెట్టుకొని ఆ చోటుకి వెళ్ళాడు, పారిజాత వృక్షం ఉన్న చోటుకి. వీళ్ళందరూ కూడా అక్కడ ఆ సత్యజిత్తు అంటే ఆ తోటను పెంచే సత్యజిత్తు, పారిజాత వృక్షాన్ని పెంచే సత్యజిత్తు అక్కడ ఉంచిన నిర్మాల్యాన్ని వీళ్ళందరూ కూడా తొక్కడం వల్ల వాళ్ళు మళ్ళీ స్వర్గానికి వెళ్ళలేక అక్కడే పడిన్నారు. వాళ్ళని చూశాడు సత్యజిత్తు. మరుసటి రోజు వచ్చి చూసి వాళ్ళతోటి అన్నాడు, మహానుభావులారా, మీరు మాకన్నా గొప్పవాళ్ళు, దేవతలు మీరు. అటువంటి వాళ్ళు స్వల్ప ప్రయోజనం కోసం ఇలా దొంగతనానికి ఒడిగట్టారు. అకార్యం కదా, ఇది తప్పు కదా. నాకు తెలియకుండా నా పుష్పాలని కోసుకోవటం తప్పు కదా, దోషం కదా అన్నాడు. ఇంద్రాదులందరూ కూడా సమాధానం చెప్పలేక తల వంచుకున్నారు. మా పరిస్థితి ఏమిటో చెప్పమని అడిగారు సత్యజిత్తుని వాళ్ళందరూ కూడా, ఇంద్రాది దేవతలందరూ. అతను ఏమీ చెప్పలేకపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా 11 రోజులు అక్కడే పడి ఉన్నారు. పాపం సత్యజిత్తు కూడా ఎంతో విచారించాడు. అయ్యో వీళ్ళకి ఆహారం లేదు, ఏమీ లేదు, ఇలా పడున్నారు. రోజు అమృతం తాగేవాళ్ళు కదా వీళ్ళు, మరి కామధేను ఇచ్చే క్షీరం లేదు వీళ్ళకి, కల్పవృక్షం ఇచ్చే పుష్టికరమైన భక్ష్యభోజ్యాలు లేవు, ఇలా దీనిలో పడి ఉన్నారే అని సత్యజిత్తు కూడా దేవతల యొక్క దురవస్థకు చాలా విచారించాడు. ఆ శ్రీహరిని యథాపూర్వకంగా ఆయన రోజు ఎలా పూజిస్తున్నాడో సత్యజిత్తు
తన భార్యతో సహా పూజించడం మొదలుపెట్టాడు. ఆయన కూడా దేవతలో పాటు, దేవతలకు ఆహారం లేదని ఆయన కూడా నిరాహారుడై అలా పూజిస్తున్నట్ట. సత్యజిత్తు కూడా. త్రిలోక సంచారి అయిన నారదుడు ఆకాశంలో తిరుగుతూ దేవతల యొక్క ఈ దురవస్థను గమనించాడు. వారికి ఎలా సహాయం చేయాలా అని ఆయన కూడా అంతుపట్ల తిన్నగా శ్రీహరిని చేరబోయాడు. నారదుడికి ఆహ్వానం పలికాడు శ్రీహరి. నారదుడు ఈ విధంగా స్తుతించాడు ఆయన్ని. ఆర్తత్రాణ పరాయణాయ భవతే నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చాశాయ చ మిత్రానేక హిమాంశు పావక మహాభాసాయ సౌఖ్యప్రదే శ్రీమత్ పంకజనేత్ర విలసత్కృష్ణాయ తుభ్యం నమః అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయ చ సర్వలోక నిధానాయ నమస్తే గరుడధ్వజ నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే భోగేంద్ర కల్పసేన లక్షాలింగిత విగ్రహ నమస్తే సర్వలోకేశ నమస్తే సాధన సర్వేశ సర్వగస్త్వం హి సర్వాధార సురేశ్వర సర్వం త్వమేవ సృజసి సత్వరూపస్త్వమేవ హి పురుషోపి గుణాధ్యక్ష గుణాతీత సనాతనః పరబ్రహ్మాసి విష్ణుస్త్వం బ్రహ్మాసి భగవాన్ భవ సృష్టి స్థితి లయాధీనాం కర్తా త్వం పురుషోత్తమా త్రిగుణోసి గుణాధార త్రిమూర్తస్త్వం త్రైతనుః ఆసీత్వన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం త్వమేవైకార్ణవే జాతే జగత్సస్మిన్ జగత్పతే జగత్ సముచ్య సకలం శేషాంగ సంశ్రయ త్వం వ్యాప్య సర్వతః స్థిత్వా భానేహనే భానేహానే తు భాసకః త్వమేవ సర్వలోకానాం మాతా త్వం వా పితా విభో గురుస్త్వం సర్వభూతానాం శిక్షకः సుఖదాయకः ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభ. ఆ విధంగా నారదుడు స్తుతించగానే ఆయన యొక్క స్తుతిని విని సర్వజ్ఞుడైన శ్రీహరి ఏమి ఎరగని వాడిలాగా, నారద ఎందుకయ్యా స్తుతించావు నన్ను, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, ఏం చేస్తే నీకు సుఖం కలుగుతుందో చెప్పు అన్నాడు. నారదుడు తలవంచుకొని, ఇంద్రాదులు చెడు పని చేసి ఆపదల పాలయ్యారయ్యా అని ఆ భూమి మీద ఉన్న పారిజాత వృక్షం సంగతి, వాళ్ళు ఆ పుష్పాలని దొంగిలించిన సంగతి ఇదంతా కూడా పూసగుచ్చినట్టుగా చెప్పాడు. ఆ ఇంద్రుడు పంపిన యక్షుడు రాలేకపోవటం, నీ నిర్మాల్యాన్ని తొక్కి వాళ్ళని వెతుక్కుంటూ ఇంద్రుడు తన దేవతలతో రావటం, వాళ్ళు కూడా నీ నిర్మాల్యాన్ని తొక్కటం, వాళ్ళు కూడా అక్కడే పడి ఉండడం, ఈ సంగతులన్నీ కూడా వివరించాడు ఆయన. నీవు ఇప్పుడు వాళ్ళని దయించి రక్షించాలయ్యా అని ప్రార్థించాడు. నారదుని మాటలు విని శ్రీహరి, నారద అమృత కలశం నుండి తొణికిపడిన 2 బిందువులు పారిజాత వృక్షంగా తులసిగా భూమి మీద ఉన్నాయి. అవి అంటే అవి 2 కూడా అమృతం నుండి పుట్టినవని తెలుసుకో, ఇవి 2 మిక్కిలి పవిత్రాలని తెలుసుకో. అందుకోసమే తులసితోటి మనం పూజిస్తాం. పాపం ఆ సత్యజిత్తు ఎంతో జాగ్రత్తగా మొక్కల్ని పెంచుతున్నాడు. మరి అటువంటి ఉత్తముడికి ఆ త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు నష్టాన్ని కలిగించాడు ఆ పుష్పాలని దొంగిలించి. అందువల్ల వాళ్ళు శక్తిహీనులై ఆ తోటలో పడున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యాన్ని తెలిసి గాని తెలియక గాని తొక్కరాదు. చూసారా, అలా కనుక తొక్కితే ఎంతటి వాడైనా కూడా వాడి శక్తిని కోల్పోతారు. అందుకోసమే మనం పూజించిన పుష్పాలని జాగ్రత్తగా తీసి గంగలో అంటే నీటిలో కలపమన్నారు. ప్రవహించే నీటిలో ఎప్పుడు కూడా మన కాళ్ళ కింద పడకూడదు. మన పుణ్యం అంతా కూడా పోయినట్టే లెక్క, సంపాదించినది. అదే చెప్పాడు విష్ణుమూర్తి. అందువల్లనే వాళ్ళు అలా నా నిర్మాల్యాన్ని తొక్కిన వల్లనే
అలా పడి ఉన్నారయ్యా. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినాలు దేవతలు అమృతపానం లేక నిరాహారులై పడున్నారు. సత్యజిత్తును వారిని చూచి ఆ అతను కూడా పాపం నిరాహారుడై అక్కడ పడి ఉన్నాడు. దేవతల పుష్టి కోసం నన్ను ప్రతిదినం వాళ్ళ మేలు కోరి నన్ను అర్చిస్తున్నాడు. మరి ఈరోజు 11వ రోజు అంటే ఏకాదశి. 11 రోజుకి ప్రాధాన్యం అది. ఏకాదశి ఎందుకు ప్రాధాన్యం అంటే అది ఏకాదశి ప్రాధాన్యం. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసం ఉండి నా అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ జాగరణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను అతనికి ఏది కోరితే అది ఇస్తాను. అతనే కాదు, ఎవరైనా సరే ఏకాదశి నాడు గనక ఉపవాసం ఉండి జాగరణ చేసి నా మంత్రం జపిస్తే వారికి కోరిన దాన్ని ఇస్తాను అని విష్ణువు సమాధానం ఇచ్చాడు. నారదుడు కూడా ఏమీ మాట్లాడలేక తన దారిని తాను పోయాడు అని దర్శనమంత మహాముని జతుమహామునికి చెప్పాడు. పార్వతీపతి హరహర మహాదేవ, లక్ష్మీపతి శ్రీహరి మహాదేవ.